ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమలో మీకు తెలియచేస్తున్నాను. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయము 8, 9 వాక్యాలు చదివితే గనక 5 నుంచి 8 వరకు చదివితే గనక ఇర్మీయాను జనములకు ప్రవక్తగా ఏం చేశాడంటే నిన్ను నియమించితిని అన్నాడు. అయితే ఇర్మీయా అంటాడు, అయ్యా నేను బాలుడునయ్యా అన్నాడు. అయితే నువ్వు బాలుడును ఏం చేయొద్దంటే అనవద్దు. ఎందుకు బాలుడిని అనవద్దు అంటే తల్లి గర్భమందు నువ్వు రూపింపబడక మునిపే నేను నిన్ను జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని అన్నాడు. అంటే ఇర్మీయాను ఇశ్రాయేలు ప్రజలకు జనములకు ఒక ప్రవక్తగా నియమిస్తే మరి నిన్ను యేసుక్రీస్తు వెదకి రక్షించి తన బిడ్డగా ఏం చేశాడంటే అంగీకరించి తన కృపను దేవుడు ఏం చేస్తాడంటే నీకు అనుగ్రహించి ఇర్మీయా కంటే గొప్ప దీవెన ఆశీర్వాదం, ఎందుకంటే ప్రవక్త కంటే గొప్పవాడు కాబట్టి మన దేవుడు ఆ గొప్పవాడైన క్రీస్తుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆ జనములకు ప్రవక్తగా ఇర్మీయాని నియమించినట్టు నిన్ను కూడా తన బిడ్డలకు కాపుదల కాసేటువంటి ఒక ఆత్మీయ బిడ్డగా నిన్ను నియమించాడని నువ్వు గుర్తెరిగి ముందడుగు వెయ్యి. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్.